రైట్ అండి. రామ్మోహన్ గారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా రైతుల సమస్యను ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయి అనేది కొంతమంది చెప్తున్నటువంటి విశ్లేషణ. కానీ ఈ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పోరాటంలో నిజంగా రైతుకి ఏం ఒరుగుతోందండి? అంటే ఇది కేవలం ఒక ఓటు బ్యాంక్ పాలిటిక్స్గా చూడాలా, లేదంటే నిజంగా రైతుల కష్టాన్ని అర్థం చేసుకొని ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎవరైనా చూపిస్తారా? రైతుకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా రాజు గారు, మీకు అట్లాగే పెద్దల వెంకటరెడ్డి గారికి, మిత్రుడు మనోహర్ గారికి, సోదరి సత్య గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు రైతు సమస్య ఏనుగంత సమస్య ముందర కనపడుతుంది. వాళ్ళ పార్టీ చెప్పుల్లో నేను కాలు పెట్టను, కానీ సమస్య అయితే ఉన్నది కదా, అందరికీ తెలుసు. సమస్య ఎంత తీవ్రత ఉంది అనేది అని ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే 30% కంటే ఎక్కువ లేదు బీఆర్ఎస్ అంటుంది, కానీ 80% ఉన్నది వాళ్ళు అంటారు. శాతాలు నిర్ణయించడం కంటే రోడ్ల మీదకి వెళ్తే చూద్దాం. నేనైతే ఈ మధ్యన వరుసగా సూర్యాపేట రోడ్డు, అట్లాగే వరంగల్ రోడ్డు, దాంతోపాటు వరంగల్ రోడ్లో చూస్తే భూదాన్ పోచంపల్లి దాకా వెళ్ళి వచ్చిన. అంటే కొంచెం హైవేల మీద ఇవి కనపడి మనకు రోడ్ లోపలికి పోతే సంవత్సరం నారాయణపూర్ దాకా వెళ్ళి వచ్చిన. ఇటు పక్క మనకు సిద్దిపేట దాటి ఇటు పక్క 4-5 ఊళ్ళు తిరిగి వచ్చిన. ఇటు నిజామాబాద్ రోడ్, ఈ 4 చూసినాం. దక్షిణ తెలంగాణ పోలే. కానీ సమస్య ఏంటంటే ఏ రోడ్డు చూసినా ఇవాళ కళ్ళాళ్ళు మన 50% కంటే ఎక్కువ ఇవాళ రోడ్ల మీద రోడ్లు దర్శనమిస్తుంది. చూస్తున్నాం కదా, మనం స్కిడ్ అయి పడుతున్నారు, రేస్తున్నారు. బస్సులు కూడా ఒక్కోసారి పెద్ద రోడ్లు అయితే వాటి మీదకి పోతున్నాయి, చూస్తున్నాం మనం. రైతులు అయితే ఎండ దెబ్బ చచ్చిపోతున్నారు. నేను ఐకేపీ కేంద్రాలు సందర్శించాను ఫ్యామిలీతో పోయిన ఒక 10 నిమిషాలు. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పడి చూసి తెలుస్తుంది కదా, పెద్దగా అవసరం లేదు. ఒక 10 నిమిషాలు రైతుతో మాట్లాడితే అయిపోతాయి. ఏమంటే 3 రాజకీయ పార్టీలు ఎవరి తప్పు వాళ్ళకున్నది స్పష్టంగా. అప్పుడు కూడా బీఆర్ఎస్ టైంలో మీరు మంచి ప్రశ్న అడిగారు. అప్పుడు కూడా సంచులు నింపితే సంచులకి మొలకలు వచ్చినాయి బయట, నేను కాదనట్లేదు. కాకపోతే ఇంతకంటే తీవ్రత తక్కువ ఉంది. అన్నాడు ఏంటంటే ప్రతి 2 గ్రామాలకు ఒక ఐకేపీ సెంటర్ పెట్టారు స్వయంగా చేసి. ఇప్పుడేమో 4-5 గ్రామాలకు ఒకటి పెట్టారు. అప్పుడు సెంటర్లు ఎక్కువ ఉండడం వల్ల తొందరగా 15 రోజులు క్లియర్ అయిపోయింది. కానీ వర్షం పడితే ఇప్పుడు ప్రకృతి శాపాన్ని మనం నివారించలేము రోజా గారు. ప్రకృతి శాపం దాని ఎప్పుడు ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, చెడగొట్టు వర్షాలు ఇవి ఉంటాయి. దాన్ని మన చేతిలో లేదు, మానవ మాతృడి చేతిలో లేదు. కానీ ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం ఎక్కువ అంటున్నాడు. 2 జాతీయ పార్టీల సంగతి చెప్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎట్లాగ అధికారం లేదు, వాళ్ళు ఎట్లాగో ప్రజా సమస్యలు ముందర తీసుకొస్తారు. 2 జాతీయ పార్టీలు చేయాల్సిన పని నేను చెప్తాను. ఇప్పుడు గతంలో ఒకరు అధికారంలో ఇంకోరు ఇదే విమర్శించుకుంటూ వచ్చినారు. ఇప్పటికి వస్తే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 50% కంటే మించి కొనుగోలు కాలేదు. 50%లో కూడా చాలా వరకు ప్రైవేటు వ్యాపారస్తులకు అడ్డికి పవసేరు అమ్ముకున్నారు రైతులు అంటున్నారు. నేను కావాలంటే సాక్ష్యం చూపెడతాను. ఎందుకంటే 400 తప్పించినా సరే నెట్ ఇస్తాడు. ఇదేమో 500 బోనస్ ఇచ్చేది ఎప్పుడో తెలియదు మనకు. 500 బోనస్ వస్తే వచ్చింది, కానీ మొదలైతే 200-300 తక్కువ అమ్ముకుందామని ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునే సంగతే చూస్తున్నాను. ఈ మధ్య నిన్న ఒక ఊరికి వెళ్ళాను. ఊరి పేరు చెప్తే సర్పంచ్ పేరు చెప్పాల్సి వస్తుంది. సర్పంచ్ కొని ఊరోళ్ళందరూ లొల్లి అవుతున్నాయి. ఏం లొల్లి పెడుతున్నాను నిన్ననే పోయి. అంటే ఏమైందంటే సర్పంచ్ సాబ్ మొదలు లారీలు పంపించుకున్నాడు, ఆయన 3 లారీలు పంపించుకున్నాడు, మన 30 లారీలు మన ఇక్కడనే ఉందని లొల్లి. నేనేమన్నా ఆయన సర్పంచ్, సార్ మీరే తీర్పు చెప్పండి సార్, మీరు స్వతంత్రం కదా, ఏం లేదు, నా 3 లారీలు ఎక్కడ నుంచి చూపెడతా అని ఆ రైస్ మిల్ దగ్గర 3 కిలోమీటర్ దూరం రైస్ మిల్ ఉంటుంది. 300 లారీలు ఉన్నాయి అక్కడ. నా లారీ 230 నెంబర్ సార్, ఎప్పుడు వారి నేను ముందు పోయిన అంటుంది వీళ్ళని ఆ గొడవ జరిగింది. ఏమంటున్నానంటే ఒకటి రైతు ఐకేపీ కేంద్రాల దగ్గర ఒకసారి కాంటా పెట్టినాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం, మనకు సంబంధం రైతుకు ఉండొద్దు లెక్కకి. కానీ కాంటా పెట్టినాక ఆనిచ్చి లారీ తీసుకుపోయి అక్కడికి మన రైస్ మిల్ దగ్గరికి, రైస్ మిల్ వాడు జోక్కునే దాకా రైతుదే బాధ్యత అంటున్నారు. ఎట్లా సాధ్యమైతే చెప్పండి? ఐకేబీ సెంటర్ లో ఒకసారి కాంటా పెట్టిందంటే మిగతా సంబంధం ఉండదు. 4 కిలోలు క్వింటాల్కు 6 కిలోలు, అంటే 45 కిలోల బస్తా అయితే 6 కిలోలు పోతుంది. 40, 120 కిలోలకు 6 కిలోలు పోతున్నాయి అంటున్నారు. అట్లానే హమాలి సమస్య కూడా ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఒక మాట మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఏమో పనికి వంగుతలేరు, అది కూడా చెప్తున్నారు. బీహార్ నుంచి, ఒడిశా నుంచో రావాలి. అమానీలు కూడా ఏం చేస్తున్నారు, అమ్మ రైస్ మిల్ స్వయంగా చూసిన ఫోటోలు కూడా తీసి మీకు కావాలంటే వీడియోలు అమ్ముతారు. 10 రూపాయలు లేకుంటే అలా సంచి తీస్తలేరు కిందికి. అది అదనంగా అసలు యాక్చువల్ రైస్ మిల్ రోడ్డు పెట్టుకోవాలి ఆ 10 రూపాయలు అనేది. మీరు ఇస్తే దిస్తా, లేకపోతే లేదంటున్నారు. ఆ డిమాండ్ ఉన్నది. వాడికి తెలుగు రాదు, ఉర్దూ రాదు, హిందీ రాదు. రైతులకేమో అక్కడికి పోతేనేమో వాడేమో 10 రూపాయలు ఇదంతా దించా అంటున్నాడు. ఖచ్చితంగా 6 కిలోల తరుగు వస్తున్నది. అట్లానే హమాలీలో 10 రూపాయలు డిమాండ్ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి భరిస్తున్న 6 కిలోలు అంటే వాళ్ళ దాదాపు 23-25 పెట్టుకోండి కిలో కన్నా, అంటే దాదాపు 120-150 రూపాయలు పోయినట్టే కదా 6 కిలోలు పోతే. అందుకని ఏమైతుందంటే రైతు ఏడ్చిన రాజ్యం, విద్య ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు అంటారు కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రకృతి శాపం కాదు, పాలకుల పాపమే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్తాను,
కేంద్ర ప్రభుత్వం 70 లక్షల క్వింటాలు కొంటాను కేంద్ర ప్రభుత్వం అంటుంది. పండింది 1,40,000 క్వింటాల్, 1,40,000 క్వింటాల్ ఇక్కడ పండింది. వేసంగి ఈసారి మంచిగా వచ్చింది. మొక్కజొన్నల సంగతి చెప్తే ఇంకా రామాయణం అవుతుంది, మరి రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. మొక్కజొన్నలు కూడా చూడండి ఇక్కడ మంచిగా పండి. మొక్కజొన్నలకు ఇంతవరకు కొనుగోలు కేంద్రాల సరికి తెరిచిన కాడ కూడా మొక్కజొన్నలు అట్లా ఉంటున్నాయి. కాకపోతే మొక్కజొన్నల అదృశ్యం ఏంటంటే ఈ కోళ్ల ఫారాలు కొనుక్కపోతున్నారు కనుక మనుషులు తింటే అయిపోతుంది. అసలు గతంలో మేము అందరం మనం మొక్కజొన్నలు తిని బతికినాం కదా, జొన్నలు తిని బతికినాం తెలంగాణ అంతా కూడా. ఇటువంటిది ఇప్పుడు కనీసం కోళ్ల ఫారాలకో లేకుంటే పశువుల దానికి పోతుంది కనుక ఆ మాత్రం కొంటున్నారు. 2,000 కాడికి 2,400 మద్దతు ధర 2,000 కాడికి కొంటున్నారు. నిన్న కాక మొన్న మద్దతు ధర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతే, వీళ్ళు ఉన్నప్పుడు అంతే. కాకపోతే బీజేపీ ఏమంటదంటే అప్పుడు 1,300 రూపాయలు ఉండే కదా మేము 2014 కన్నా ముందు, ఇప్పుడేమో 2,460 చేసినాం కదా అంటారు. మరి 2013లో ఎంత రేట్లు ఉన్నాయి, అన్ని రేట్లు చూద్దాం. మాకు చిన్నప్పుడు రోజా గారు, వెంకటరెడ్డి గారు బాగా తెలుసు, తులం బంగారం పుట్టేటోళ్ళు ఒకటే రేటు ఉండేదమ్మా. తులం బంగారం పుట్టెడు అంటే పెద్ద పుట్టి అంటే 8 బస్తాలు అంటే 8,056 6 క్వింటాల్ లోపు అనుకోండి. తులం బంగారం మన పుట్టెడు ఒడ్లు ఒకే రేటు ఉండేది. ఇలా బంగారం రేటు ఎంత ఉన్నది? 1,00,000. ఇవాళ పుట్టెడు ఒడ్లు అమ్ముకుంటే ఎంత వస్తుందో చూడండి. 6 క్వింటాలు అనుకోండి. 6 క్వింటాలు అంటే ఏంది? 6 గుండ్ల 18, 3,000 కాడికి పెట్టుకున్నా 18,000 కన్నా ఎక్కువ వస్తుంది. ఎక్కడ 1,50,000, ఎక్కడ 18,000. నేను స్పష్టంగా చెప్తున్నా, రైతు ఏడ్చుకుంటూ వేస్తున్నాడు. నేటి రైతు రేపటి కూలి అవుతున్నాడు. నేనేమంటే ఒక విశ్లేషకుని కాదు, స్వతంత్ర రైతు సంఘాల 2 రాష్ట్రాల కన్వీనర్, దీని సంగతి చెప్తాను. ఎందుకంటే మేము ఊళ్ళలో ఎదిగి ఒక పరీక్ష పెడతాం, ఏది ఏబిసిడి దాకా. ఏం చేస్తామంటే ఏ ఊళ్ళో ఏ పంట పండిస్తున్నారు, పలా వరి పండుతుంది, మీరు లెక్క వేయండి వరికి ఎంత ఖర్చు అవుతుందంటే 2 మర్చిపోతారు మేడం. ఒకటేమో తమ భూమి, దేవుడిచ్చిన భూమి దీనికి ఎందుకు అంటారు, కౌలు ఉందా లేదా, మీరు కౌలుకి వస్తే 10,000 పడుతుందా అది చెప్పారు. పాపం దేవుడిచ్చిన భూమి దీనికి కౌలు ఏంది అనుకుంటారు. రెండోది ఇంటిలి పాది కష్టం చేస్తారు. ఇవాళ కళ్ళాల దగ్గరికి పోతే ఒక్కొక్కరు ఊడ్చుడు దగ్గర ఊసుడు మళ్ళీ తెల్లారి అంట పోసుకున్నాడు, ఇట్లా 4 రోజులు ఎండవేయాలి మ్యాచర్ ఎక్కువ ఉందని చెప్పి ఇంటిలి పాది కష్టం అది లెక్క పెట్టారు. ఈ 2 లెక్క పెట్టకపోతే 2,450 రూపాయలు అల్లి కలిసి 0 అంటున్నాం. ఇప్పుడు శాస్త్రీయంగా లెక్క కడితే 3,600 రూపాయలు రావాలి. మేము ఆ లెక్క కట్టి 3,600 రూపాయలు క్వింటాల్కి ఉండాలి బొట్లు. ఉన్నదా? ఇప్పుడు 2,450 అవుతుంది. 500 మీరు బోనస్ ఇస్తా ఉంటున్నారు. బోనస్ కాసి పడితే ఏమైతుంది? ఆడ కాంటా అయితే లేదు, అయిన దగ్గరనేమో తరుగు తీస్తున్నారు, రైస్ మిల్ దాకానే విలువాల్సి వస్తున్నది. తీరా వచ్చినాక వారం 10 రోజులుగా 15 రోజులకు బిల్లు వచ్చిన దానికన్నా సపరేట్ 400 తక్కువ కమ్ముకుంటే పీడవద్దని చేస్తారు. ఈ 500 ఎవరికి వస్తుంది బోనస్? ఇప్పుడు బోనస్ సిస్టమ్ రైతు భరోసా కన్నా మంచిది అంటున్నాడు. రైతు భరోసా ఉండాల్సింది, కానీ దానికి అదనంగా ఎవరైతే పంట పండిస్తున్నో వాళ్ళకి బోనస్ వస్తుంది. రామ్మోహన్ గారు, రాష్ట్రంలో రైతు ఇబ్బంది పడుతున్నాడు, రైతు కన్నీరు కారుస్తున్నాడు, పండించిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు అనేది ఎవరు అవునన్నా కాదన్నా అదే వాస్తవం. అదే మనకి ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనబడతా ఉంది. అయితే అందరం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మరి దీని సొల్యూషన్ గురించి ఆలోచించాలి కదా. దీని సొల్యూషన్ ఏంటి? ప్రతిపక్షాలు కూడా అక్కడికి వెళ్తున్నారు, ఇది ప్రాబ్లం అని చెప్తున్నారు, కానీ దానికి లాంగ్ టర్మ్ లో మనం ఒక సొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి కదా. ప్రభుత్వానికి కూడా విపక్షాలు సూచనలు చేయొచ్చు, అందులో తప్పేం లేదు కదా. నేను 2 సూచనలు చెప్తున్నాను. మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, పంట ధరలు నిర్ణయించడం, మద్దతు ధరలు నిర్ణయించడం కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. వాళ్ళిద్దరు 60 వీళ్ళు 20 వాళ్ళు రాజ్యం చేశారు. నేనేమంటున్నానంటే శాస్త్రీయ దృక్పథంతో చేయండి, ఎక్కువైనా సరే. ఎందుకు ఏదో చెప్తాను, పెద్ద కొనుగోలుదారు, ఎందుకంటే వరి అయితే వరి కానీ గోధుమలు కానీ లేకుంటే మొక్కజొన్నలు కానీ పెద్ద కొనుగోలుదారు ప్రభుత్వం ఏం చేస్తా అంటే రేట్లు పెంచితే ఆటోమేటిక్ గా రేట్లు పెరిగితే బియ్యం ధర పెరుగుతుంది. ఎవడన్నా బియ్యం ధర పెరిగింది చచ్చిపోయింది ఎవరన్నా? వెంకటరెడ్డి గారు ఎప్పటికైనా 1,00,000 పెన్షన్ వస్తుంది, ఎందుకు ఇస్తారో తెలియలేదు, రైతు ఏమో 1,00,000 సంవత్సరం బతుకుతారు అంటుంటారు కదా. నేనేమంటున్నానంటే ఇవాళ మద్దతు ధర నిర్ణయంలో పెద్ద పొరపాటు ధర శాస్త్రీయంగా జరుగుతుంది, నెంబర్ 1. రెండోది ఏంటంటే రేట్లు పెరిగినప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ చాలా డ్రామాలు చేసేది. కూరగాయల దంటలు మెళ్ళేసుకొని, ఉల్లిగడ్డ దండలు మెళ్ళేసుకొని గాంధీ బొమ్మ కాడ కూర్చుంది, ఎక్కడ అసెంబ్లీ ఉందట. మేము స్పష్టంగా హెచ్చరించినాం, రైతు పార్టీలా మీరు కాదా, మీరు మధ్యతరగతి కోసం మాట్లాడుతున్నారు. ఉల్లిగడ్డ ధర పెరగంగానే మీరు 40 రూపాయల ఉల్లిగడ్డ, మీరు 100 రూపాయల ఉల్లిగడ్డ కొని 40 రూపాయలకు మధ్యతరగతి కొనిస్తాం, తప్పే కదా. మరి 2 రూపాయల కిలో ఉల్లిగడ్డ అయినప్పుడు మరి 40 రూపాయలు కొనుక్కోవాలి కదా, కొనాలి కదా, మీరు కొంటుంటా లేదు కదా. రైతు దగ్గర కొన్నారు, కానీ మధ్యతరగతితో కష్టం వస్తుందని చెప్తారు. ఇంకోటి, నేను ఉద్యోగ వర్గానికి వ్యతిరేకంగా, ఉద్యోగ వర్గాలు కూడా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మీకు రేట్లు పెరిగితే, పెట్రోల్ రేటు పెరిగినా, బియ్యం రేటు పెరిగినా, ఇవన్నీ రేపు పొద్దున డిఏ రూపంగా మళ్ళీ వెనకకు వస్తాయి. మీకు ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాత వస్తాయి. కానీ రైతుకి ఎవడు వేడా, రైతుకి ఎవడు ఇవ్వాలి? ఇంకా పరిష్కారం చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే శాస్త్రీయంగా ఈ ధర నిర్ణయించాలి, నెంబర్ 1. ఏది బియ్యం కానీ ఏమైనా అసలు 12 రకాల వస్తువులకు కమ్యూనిటీస్ మద్దతు ధర ఉంది, మిర్చి కానీ పొగ కానీ అన్నిటికీ ఆ ప్రకారం నిర్ణయించాలి. ఇప్పుడు ఏమైతుంది, శాస్త్రీయంగా లేకపోవడం వల్ల సమస్య వస్తుంది. రెండోది ఏం చేయాలంటే బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.
బియ్యం ఎగుమతులు రాష్ట్ర ప్రభుత్వం వచ్చుడు కాదు, కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. 70 లక్షల టన్నులు బయటకు పంపించాలి. సుప్రీంకోర్టు ఆ మధ్యన ఒక మాట అన్నది, రోజా గారు, మీరు బఫర్ స్టాక్స్ 3 సంవత్సరాలు సరిపోయింది, దురిచిపోవడం అంటే తెలంగాణలో చెప్పాలంటే మీకు తెలియదు కాదు రోజా గారు. ఒక బియ్యం గింజ పట్టుకొని ఇట్లా పిండి అయిపోతుంది, మొత్తం పోతుంది. 3 ఏళ్ల తర్వాత ఆ బియ్యం ఉండదు. అటువంటి దాన్ని మీరు ఎలకలకి వేస్తారా, పందికోకలు సముద్రంలో వారం వస్తారా? ఫ్రీగా ఇవ్వండి అన్నాకనే ఆహార భద్రతా చట్టం వచ్చిందంటున్నాను. కనుక ఆహార భద్రతా చట్టం ప్రకారం కూడా ఏంటంటే వాళ్ళు తినగలిగిన కంటే ఎక్కువ ఇస్తే లాభం. చిన్నప్పుడు ఈ పటేళ్ళు దొరలు కూడా ఈ సాజలు, రాగులు, జొన్నలు తింటోళ్ళు. మా అమ్మ కూడా మంచి రొట్టె చేసేది, ప్రతి 2 రోజులకు ఒకసారి ఇంత మడత చేసేది, ఎన్నంటే అన్ని ఇచ్చేది. ఇప్పుడు ఏమైతుంది, ఆ పని కొంగుతలేము, 2 రోజులు తింటలేము. ఎన్టీ రామారావు పుణ్యాన మొత్తం 2 పలకల బియ్యం వచ్చినాయి, అన్ని అయిపోయినాయి. పెద్దలేమో పేదలు తింటారు, పేదలేమో పెద్దలు తింటారు. అయితే ఈ తినే మనకు అవసరం తక్కువైంది కదమ్మా. ఈ డిమాండ్ సప్లై తేడా వచ్చినందుకు రోజా గారు పరిష్కారం ఏంటంటే ఎగుమతులకు మనకు అవకాశం. చాలా మంది బియ్యం లేక ఏడుస్తున్నారు కొన్ని దేశాలలో. ఎగుమతులు చేద్దాం, మనకు అవసరమైన నష్టం భరించి చేద్దాం అంటున్నాను. ఎగుమతుల విషయంలో సుంకాలు లేకుండా చేద్దాం అంటున్నాను. ఒకటి మద్దతు ధరల నిర్ణయం, 2వ సుంకాలు లేకుండా. రైతులు ఎప్పుడు ఏకమవుతారంటే, ఇప్పుడు వీళ్ళ గొడవ చూసినాం కదా, అందరు ఒకరి మీద ఎవరు పడుతున్నారు కదా. నేనేమంటారు, రైతులు 3 రకాలు చీలిపోయినారు. ఒకటి కులాల పరంగా, మన తెలంగాణలో తక్కువ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కులగా ఎక్కువ. 2వది ఏంటంటే పంటల పరంగా, పొగాకు రైతులు వేరు, పసుపు రైతులు వేరు, మిర్చి రైతులు వేరు, ఈ ఇదంతా. 3వది రాజకీయ పట్ల వైపు. అందరికి తెలుసు రైతులు ఎట్లా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ అధికారులు ఉంటే మాత్రం రైతులు మంచిగా ఉన్నట్లు లెక్క, వాళ్ళ అధికారులు లేకపోతే రైతులు నాశనం అయినట్టు లెక్క. ఏమంటున్నా అంటే 3 పార్టీలు 4 పార్టీలు ఆలోచన చేయండి. నిజంగా రైతులకు మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను 2 పరిష్కారాలు అంటున్నా. ఒకటి ఎగుమతుల విధానంలో మార్పు రావాలి, శాస్త్రీయ వెంకటరెడ్డి గారు